ఇప్పుడైతే 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అయితే చూశాను. మూవీ వచ్చేసి నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకు ఓకే అంటున్నానంటే మంచి కాన్సెప్ట్, సూపర్ కాన్సెప్ట్. అంటే దయ్యాన్ని లవ్ చేసేదేంటి ఏందిరా అనిపిస్తుంది. బట్ ఆ కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు కదా, మనకు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా బాగుండాలి. ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ నాకు చాలా లోగా అయితే అనిపించింది. ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక దయ్యం అయితే ఉంటుంది. ఆ దయ్యం ఎవరు అసలుకి దయ్యానికి మన హీరోకి సంబంధం ఏంటి అనేది స్టోరీ ప్లాట్. అండ్ స్టోరీ వచ్చేసి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మనకు కాన్సెప్ట్ కూడా చాలా కొత్తది. బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా డల్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లోనే వచ్చేసి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చూపిస్తారు. దాని తర్వాత మనకు హీరో ఎంట్రీ అండ్ హీరోయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది. వీళ్ళు ఎలా కలిశారు అనేది చూపిస్తారు. ఇలా కొన్ని సీన్స్ అయితే నడుస్తూ ఉంటుంది. ఇంకా మనకు హీరో క్యారెక్టర్ ఎలాంటిది అది చూపిస్తూ ఉంటారు. దాని తర్వాత మనకు ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసి జస్ట్ ఓకే అనిపించింది. అది కూడా నాకు చాలా ల్యాగ్ అనిపించింది. స్క్రీన్ ప్లే ఎందుకో చాలా డల్గా అయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే పోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో అయితే రివీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దయ్యం ఎవరు అండ్ మన హీరోకి ఆ దయ్యంకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాలి. అదంతా మనకు సెకండ్ హాఫ్లో అయితే కనిపిస్తుంది. మనకు ఫస్ట్ హాఫ్లో జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో మాత్రమే చూపించారు. ఓన్లీ ఇలా జరగద్ది అలా జరగద్ది అని చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బోర్గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా అయితే ఉంది. ఆ సెకండ్ హాఫ్లో కూడా నేను కొన్ని సీన్స్ ప్రిటెండ్ చేశాను అదే అవ్వద్దని, సేమ్ అదే అయ్యింది. సో కొన్ని సీన్స్ అయితే ప్రిటెండ్ చేయగలను, కొన్ని సీన్స్ అయితే ప్రిటెండ్ చేయలేకపోయాను. బట్ ఓవరాల్గా నాకు సెకండ్ హాఫ్ అనేది పర్లేదు, బాగానే అనిపించింది. మంచి కాన్సెప్ట్, మంచి సినిమానే. బట్ స్క్రీన్ ప్లే దగ్గర అయితే దెబ్బతినేసింది. ఎందుకో నాకు సినిమా లాగినట్టు అనిపించింది. అసలు ఏందో తెలియకుండా ఒక లాజికల్ సీన్స్ ఎట్టే సినిమా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అంటే సినిమా అనేది పోతూ ఉంది. బట్ లాజికల్గా అయితే చూస్తే మాత్రం సినిమా నాకు ఎంత కనెక్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతున్నప్పుడు దానికైతే రిలేటెడ్గా ఏదో ఒక సీన్ ఉండాలి. బట్ ఏదేదో చూపిస్తున్నారు, దానికి కనెక్టెడా కాదా అనేది మనకు లాస్ట్లో కొంచెం కంక్లూజన్ అయితే ఇచ్చారు. బట్ ఆ కంక్లూజన్ కూడా నాకైతే సాటిస్ఫాక్షన్గా అయితే లేదు. బట్ ఓవరాల్గా మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్. మంచి కాన్సెప్ట్, నాకైతే బాగా నచ్చింది. ఏంట్రా దయ్యాన్ని ప్రేమించేది ఏంట్రా అనిపించింది. అండ్ లాస్ట్లో ఒక ట్రూత్ అయితే రివీల్ అవ్వద్ది. ఆ ట్రూత్ కూడా బాగుంది. అండ్ ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు పాజిటివ్లో వచ్చేసి సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. మంచి కాన్సెప్ట్ మీద అయితే ఉంది మూవీ. బట్ అదైతే ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. దాని గురించి మనం నెగిటివ్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటి అంటే మనకు హీరో యాక్టింగ్ వచ్చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా మనకు వైష్ణవి కూడా మనకు అంతగా ఏం అనిపించలేదు. యాక్టింగ్ నార్మల్గానే అయితే ఉంది. అండ్ ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు స్క్రీన్ ప్లే అనేది చాలా డల్గా అయితే ఉంది. ఎక్కడో లాగుతున్నట్టు, అసలుకి సీన్కి కనెక్టే లేదు. అసలుకి ఎందుకో కొంచెం చెత్తగా అనిపించింది నాకైతే. బట్ మనకు వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. మూవీ వచ్చేసి మంచి కాన్సెప్ట్ మీద ఉంది. ఒక టైం వచ్చేసి చూడొచ్చు మూవీని. బట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ మీద అయితే పోతే మాత్రం మీరైతే మూవీని కొంచెం నచ్చద్ది. బట్ ఎక్స్పెక్టేషన్స్తో ట్రైలర్ చూసి అరే సరిగ్గా ఉంటుంది, మంచి కాన్సెప్ట్ మీద ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అని మీరు మాత్రం పోతే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బోర్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. ఆ మెయిన్ స్టోరీలో కూడా కొన్ని ట్విస్ట్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్గా మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్. అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మూవీ మీకు అయితే నచ్చద్ది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. అండ్ నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీకు నోట్ చేసుకొని మూవీకి పోవాలో లేదో మీరే డిసైడ్ చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.